శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం. ఈరోజు శుభ నక్షత్రం అనురాధ, శుభ తిథి నవమి తిథి. అత్యంత శుభకరమైన చంద్రుడు ద్వితీయ రాశి, ధనం, వాక్కు, కుటుంబ స్థానం. అలాగే అనేక విషయాల్లో చంద్రుడు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల మీకు వివాహమైన వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా జరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ ప్రేమ అభిప్రాయాలు ఏకాభిప్రాయంతో ముందడుగు వేసుకొని వెళ్తారు. అలాగే చాలా రోజులుగా ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు, కుటుంబంలో కలతలు చెందిన కుటుంబంలో ఉన్నవారు ఈ రోజు నుంచి అందరి అభిప్రాయాలు మార్పు కనబడను. వాళ్ళందరూ కూడా ప్రేమ అనురాగంతో ఈరోజు మెలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు ధనం కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. వ్యాపార రీతిగా మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. కొత్త వస్తువులు కొనడానికి ఉత్సాహం చూపించడం జరగబోతుంది. అలాగే వాహనం కొనుక్కోవచ్చు. నూతనంగా ఇల్లు లేని వారికి గృహానికి సంబంధించిన ప్రారంభం జరుగుతుంది. కొత్త ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. తులారాశి వారికి ఎప్పుడు గురువు 7వ స్థానంలో ఉన్నప్పుడే ఇల్లు మనం పూర్తిగా చక్కదిద్దుకొని అభివృద్ధి అనేది బాటలోకి వెళ్ళడం వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకి అత్యంత శుభకరమైన రోజు. ఈ రోజు నుంచి ఈ నవమి తేదీ నుంచి రాబోయే నవమి తేదీ లోపల విద్యార్థులు వాళ్ళు అనుకున్న కష్టాలు తీరుతాయి. విద్యలో చాలా ప్రతిభావంతులుగా అవుతారు. అనేక విషయాల్లో మెరుగైన ఫలితం కనబరుస్తారు. అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారం పిల్లలకు దొరకడం కుటుంబంలో ఆనందకరమైన విషయం. ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించిన శుభ గడియల్లో ప్రవేశం చేశారు. ఉద్యోగస్తులకి పై అధికారుల మధ్య కొంచెం చిన్నపాటి విభేదాలు ఉన్నా అది తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా శ్రమ పడాలి. ఎక్కువ కష్టంతో కూడిన పనులు చేస్తారు. చాలా శరీరంలో అలసిపోయే తత్వం కూడా కనబడుతుంది. అందువల్ల ఎక్కువగా ఆహార నియమాలను పాటించి మంచి ఆరోగ్యంతో ముందడుగు వేసుకోవాలి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి విదేశీయం చేయబోతున్నారు. సంతోషకరం. కంపెనీ తరపున చాలామంది విదేశీయం వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నూతనంగా ఉద్యోగ ప్రయత్నంలో ఫలించిన వారికి కూడా విదేశీయంలోకి వెళ్ళి జీవించడం, అక్కడే ఉండి స్థిరపడడానికి కూడా అవకాశాలు కూడా ఉంది. అదృష్టం అది తులారాశి వారికే. అందువలన సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందులు జరిగిన కొన్ని మంది అంటే విశ్రాంతి గడియలు అంటే 1, 2, 3 నెలల వరకు విశ్రాంతిగా ఉద్యోగం లేదే అని చాలా బాధల్లో ఉన్న వారికి కూడా విముక్తి పొందే రోజుగా ఈరోజు ప్రారంభం అవబోతుంది. అందువల్ల మీరు చాలా నీరసం అవసరం లేదు. శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ ముఖంలో సంతోషకరమైన వాతావరణం వస్తుంది. కుటుంబంలో అందరికీ నూతన ఉత్సాహంతో ఉండడం వల్ల కుటుంబం అంతా కూడా ఐకమత్యంతో ఎదుటి వారి ముందర వీళ్ళ వంశీకులు ముందర కూడా మంచి గౌరవం ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ప్రారంభమైనది. ప్రత్యేకించి భార్యాభర్తల ఐక్యత సఖ్యత కూడా పెరగడానికి అవకాశాలు ఉంది. పిల్లలు కూడా ఏకాభిప్రాయం రావడానికి అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు కొంచెం ఎక్కువగా చొరవ చూపించి వాళ్ళ సలహాలని వాళ్ళ అభిప్రాయాలని గౌరవించి వాళ్ళతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి. ఈ పిల్లలు ఒంటరితనంతో ఉండే వాళ్ళకి కుటుంబంలో చాలా మానసికంగా వాళ్ళు ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉన్నందువల్ల మనం వాళ్ళకి సహకారం అందించి అన్ని సౌకర్యాలని సమకూర్చి ఇవ్వడం వల్ల మంచి ఫలితాన్ని ఎదురు చూడవచ్చు. ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా సంపూర్ణమైన ఫలితాలు పూర్తిగా వివరించబడుతూ ఉంది.
ఈ గోచార రీతిగా అంటే మనకు పూర్తిగా గ్రహాల యొక్క చంద్రుడు గురువు యొక్క వరుసల్లో గ్రహాలు ఉండడం వల్లనే మనకు మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు గోచార రీతిగా మనకు తులారాశి వారికి గోచార రీతి ఫలితాల్లో ఈరోజు శుభకరమైన శుభగ్రహాల అనుగ్రహం, బంధువుల సహకారం మనసుకు సంతృప్తినిస్తుంది, అనుకోని పనుల్లో మార్పు ఉంటుంది, కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది, ఆదాయ అవకాశాలు మెరుగువుతాయి, మంచి మాటలకు పనికి వస్తాయి, కృషికి మీకు అభినందనలు జరుగును, వ్యాపార పరంగా విదేశాలకు వెళ్ళడం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రశాంతవంతమైన రోజు. అదృష్ట దిశ ఈశాన్యం, అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఎరుపు. అలాగే చిత్తా నక్షత్రం సంతృప్తికరమైన రోజు. స్వాతి నక్షత్రం అవకాశాలు మెరుగుపడతాయి. విశాఖ నక్షత్రం శుభదినం. ఈరోజు తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు దైవ అనుగ్రహ కార్యక్రమాల్లో పరిపూర్ణమవుతారు. కుటుంబంలో బంధువులతో స్నేహితం ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఆనందకరమైన శుభదినమైన రోజు. ఈరోజు ఆరాధన ఈరోజు ఉత్తమమైనది. దేవుడి యొక్క ఆరాధన ఉత్తమమైనది. అలాగే ఉద్యోగం, వృత్తి, మీరు మీ పనుల యందు సహకాలంలో పూర్తి చేయలేరు. పనిలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ పనుల్లో జాగ్రత్తగా నివారించాలి. తులారాశికి ప్రేమ, వివాహం. మీ భాగస్వామి విభేదాలుంటే ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాల ద్వారా ఈరోజు గట్టి సంబంధాలు ఏర్పడడానికి అవకాశాలుంది. మీ మనసులో ఉన్న కోరికలు వాళ్ళు శ్రీమతి గారి కోరికలని నెరవేర్చడంలో మొదట ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక స్థితి ఈరోజు సంతోష. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.